ఇక డీటెయిల్స్ చూస్తే సరూర్ నగర్లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ యువ సంఘర్షణ సభ సక్సెస్ అయింది. ఈ కార్యక్రమానికి ప్రియాంక గాంధీ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ప్రియాంక గాంధీ బట్టి విక్రమార్క తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నయా నిజాం తరహాలో బీఆర్ఎస్ పాలన కొనసాగుతుందంటూ ప్రియాంక గాంధీ ధ్వజమెత్తారు. దేబరో తెలంగాణ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రియాంక గాంధీ అమరవీరుల త్యాగాలతో రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు. తల్లి లాంటి తెలంగాణ ప్రాంతం అన్నారు. రాష్ట్రం కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నారని, శ్రీకాంతాచారి లాంటి అమరవీరుల త్యాగమే తెలంగాణ చెప్పారు. నీళ్లు కోసం ఎంతో మంది త్యాగాలు చేస్తారని ప్రియాంక గాంధీ గుర్తు చేశారు. తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నారన్నారు. అమరవీరుల త్యాగాలతో ఇవాళ తెలంగాణ గడ్డపై ఉన్నామన్నారు ప్రియాంక గాంధీ. जय बोलो तेलंगाना। इस धरती के लिए सैकड़ों लोगों ने कुर्बानी दी। वीर श्रीकांताचार्य और सैकड़ों अमर वीरों ने तेलंगाना के लिए एक सपना देखा था और उस सपने के लिए उन्होंने अपना जीवन दिया। मित्रुलारा कोशिश करूंगी। तेलंगाना विद्यार्थी अमर वीरल्लू ఏ ఆకాంక్షల కోసం आत्म बलिदानालू చేసుకున్నారు. उनकी क्या इच्छा थी, उनकी क्या आशा थी? उनकी इच्छा थी, उनकी लड़ाई थी कि यहाँ के युवाओं के लिए रोजगार बने, कि आने वाली पीढ़ियों को अब पूरा हक मिले, उनके साथ ज्यादती न हो। किसानों के लिए उन्होंने ये सपना देखा था कि उनको पानी मिले, फसलों का सही दाम मिले, कर्ज का बोझ न उठाना पड़े। अपनी बहनों के लिए ये सपना देखा था कि पूरी तरह से उन्हें भी अपना हक मिले और सारी सुविधाएं मिले। वारंगल, रेड्डी, नलगोंडा, करीमनगर, महबूबनगर जैसे शहर भी हैदराबाद की तरह विकसित हो, उनका नाम भी पूरी देश दुनिया में मशहूर हो। ये शहीद जिन्होंने तेलंगाना के लिए अपना जीवन दिया, ये चाहते थे कि बाबा साहेब अम्बेडकर, महात्मा फूले जी, कोमरम भीम जी का जो सपना है वो साकार हो, सबको सामाजिक न्याय मिले, सबको समान हक मिले। पूरे तेलंगाना का यही नारा था। नीरू निद्दलू नियामकालू, पानी, फंड्स और रोजगार, यही आप सबका नारा था। इसके लिए सैकड़ों कुर्बानियां दी गई। किसान, युवा, महिलाएं, दलित, आदिवासी सब आंदोलन के नायक थे। यहाँ की बेटियां इस आंदोलन के नायक थे। ऐसा कोई एक नेता नहीं था जिसने इस आंदोलन को आगे बढ़ाया। ये आपका आंदोलन था, तेलंगाना की धरती के बेटे और बेटियों का। కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగాలు లేవన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. నిరుద్యోగులంతా నిరాశతో ఉన్నారన్నారు. తెలంగాణ యువతకు భరోసా ఇవ్వడానికి ప్రియాంక గాంధీ వచ్చారన్నారు. తన పాదయాత్రలో అనేక సమస్యలు చూశారని చెప్పారు. తెలంగాణ నిరుద్యోగుల తీవ్ర ఆవేదనలో ఉన్నారని చెప్పుకొచ్చారు. తల్లిలాగా ఆలోచన చేసి సోనియా తెలంగాణ ఇచ్చారని అన్నారు. కాంగ్రెస్ తోనే మార్పు సాధ్యమవుతుందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మనందరికీ తెలిసిందే, కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం కొలువుల కోసమే తెచ్చుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. మన రాష్ట్రం, మన సంపద, మన నిధులు, మన నియామకాలు, మన ఆత్మగౌరవాన్ని దశాబ్దాల పాటు పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఈ రోజు ఉద్యోగాలు లేక నిరాశ నిస్పృహలతో లక్షలాది మంది నిరుద్యోగ యువకులు అల్లాడిపోతా ఉన్నారు. తీవ్రమైనటువంటి మానసిక సంక్షోభానికి గురవుతా ఉన్నారు. మనందరికీ తెలిసిందే, ఈ విద్యార్థులే ఉరికమ్మాలెక్కితే, ఆత్మహత్యలకు పాల్పడితే, అగ్నికి ఆహుతి అయితే ఈ బిడ్డలు మరణించకూడదని చెప్పి ఒక తల్లిలాగా ఆలోచన చేసి మనందరి ప్రీతమ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని పార్లమెంట్ లో మనకు బలం లేకపోయినప్పటికీ ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. కానీ మిత్రులారా, ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు రాక విలవెల్లాడుతున్నటువంటి విద్యార్థి లోకాన్ని చూస్తా ఉంటే, ఏ విద్యార్థుల కోసం అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందో వాళ్ళకి రక్షణగా భరోసా కల్పించడం కోసమే ఈ రోజు మనందరి ప్రీతమ నాయకురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ గారు ప్రత్యేకంగా హైదరాబాద్ నగరానికి వచ్చి మనందరికీ, మన విద్యార్థి నిరుద్యోగ యువతకి భరోసా ఇవ్వటానికి వచ్చారు. వారికి సమస్త నిరుద్యోగ యువకులందరి తరఫున నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, మనందరికీ తెలిసిందే, కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం
హైదరాబాద్ డిక్లరేషన్లో టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు చేశారు. ఉద్యమ అమరవీరుల కుటుంబాలకు నెలకు 20,000 రూపాయలు పెన్షన్ అందిస్తామన్నారు రేవంత్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. సెప్టెంబర్ 17 లోపు ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందంటున్నారు. ఇక ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, రాజకీయాలకు అతీతంగా టీఎస్పీఎస్సీ కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. నిరుద్యోగులకు నెలకు 4,000 రూపాయలు భృతి ఇస్తామని చెప్పారు. యూనివర్సిటీ విద్యార్థులదే మన రాష్ట్రం, మన కొలువులు అనే నినాదంతో విద్యార్థులు లాఠీలకు తూటాలకు ఎదురొడ్డి చివరికి ఆత్మ బలిదానాలకు వెనుదీయలేదు. ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం ఉద్యోగాల సంఖ్య 12,50,000 అయితే రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి 5,30,000 ఉద్యోగాలు కేటాయించడం జరిగింది. రాష్ట్రం ఏర్పడ్డ మొట్టమొదటి శాసనసభ సమావేశంలో పెద్దలు జీవన్ రెడ్డి, చిన్నారెడ్డి గారు మేమందరం అడిగిన ప్రశ్నకు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో 1,07,000 ఖాళీలు ఉన్నాయి, సంవత్సరం తిరిగే లోపల భర్తీ చేస్తా అని మాటిచ్చిండు. కానీ 2020 సంవత్సరంలో పే రివిజన్ కమిటీ చైర్మన్ గా ఐఏఎస్ అధికారి బిశ్వాల్ నియమిస్తే అతను ఇచ్చిన నివేదిక ప్రకారం 1,91,126 ప్రభుత్వ ఖాళీలు ఉన్నాయని వారు నివేదిక ఇచ్చిండ్రు. అంటే మిత్రులారా, 6 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఉద్యోగాలు భర్తీ చేయలే, ఉద్యోగ ఖాళీలు పెరిగి ఇవాళ 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాయి. కాబట్టి ఇక ఈ తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారి ప్రభుత్వంలో తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ యువకులకు సరైన న్యాయం జరగదు. ఆత్మహత్యలు చేసుకుంటున్న నిరుద్యోగ యువకులకు అండగా నిలబడడానికి ఏ తెలంగాణ రాష్ట్రం సర్వం త్యాగం చేసి సర్వం బొడ్డి చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ బిడ్డ మన నాయకురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ గారు మనకు అండగా నిలబడడానికి వచ్చిండ్రు. అందుకే వారి నాయకత్వంలో, వారి నేతృత్వంలో, సోనియా గాంధీ గారి అండదండలతో, మల్లికార్జున్ ఖర్గే గారి ఆదేశాలతో ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది మిత్రులారా. అందుకే ఏర్పడ్డ ప్రభుత్వంలో ఏ రకంగా విద్యార్థి ఉద్యోగులను ఆదుకుంటామో హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ని ఈ రోజు మనం ఇక్కడ ప్రవేశపెడుతున్నాం. ఈ కార్యక్రమానికి ప్రియాంక గాంధీ గారు ముఖ్య అతిథులుగా విచ్చేసారు. ఇప్పుడు మిత్రులారా, హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ని ప్రధానంగా 5 శీర్షికలలో మనం ప్రవేశపెట్టుకుంటున్నాము. ఈ యూత్ డిక్లరేషన్ కి